హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం షామీ 17T ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 12+256GB వేరియంట్ 60,000కు, 12+512GB వేరియంట్ 65,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.59 ఇంచెస్ 1.5K అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 12-బిట్ ప్యానెల్. దీనికి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఇందులో LPDDR5X RAM UFS 4.0కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. వీటికి లైకా పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. అలాగే రేర్ సైడ్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీన్ని ఉపయోగించి 4K 30 FPS లోనే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 22.5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది HyperOS 3 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. వైఫై 6E, బ్లూటూత్ 6.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్, NFC రెండు ఇస్తున్నారు. అలాగే IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇది USB Type-C 2.0 పోర్ట్తోనే వస్తుంది. ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకొని స్ట్రీమింగ్ అయితే చేసుకోలేం. అలాగే మనం ఇది లాంచ్ చేసిన బడ్జెట్ లో కొనుక్కోవచ్చా లేదా, ఆ ప్రైస్ కి ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అన్నవి మాట్లాడుకున్నట్లయితే ఇది 12+256GB వేరియంట్ 60,000కి లాంచ్ చేశారు. ఈ 60,000 బడ్జెట్ లో 1.5K AMOLED డిస్ప్లేని ఇస్తున్నారు. ఇది ఓకే, కానీ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ని ఇస్తున్నారు. 60,000 పెడుతున్నామంటే 9000 సిరీస్ ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ వీళ్ళు 8500 ప్రాసెసర్ మాత్రమే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకు ఈ 60,000 బడ్జెట్ లో ఫ్రంట్ సైడ్ 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఇవ్వట్లేదు. అలాగే ఫింగర్ ప్రింట్ కూడా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తున్నారు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వట్లేదు. అలాగే ఇది Type-C 2.0 పోర్ట్తోనే వస్తుంది. ఎల్గాటో లాంటివి మనం కనెక్ట్ చేసుకొని గేమ్స్ అయితే స్ట్రీమ్ చేసుకోలేం. మరి ఇవి ఈ కాన్స్ని బట్టి చూస్తే దీనికి 50,000 కంటే ఎక్కువ రూపాయలు పెట్టినట్లయితే ఇది వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అవ్వదని నా అభిప్రాయం. కానీ ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ కాస్ట్లు పెరగాయని చెప్పేసి వీళ్ళు ప్రైస్లు అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. దీనికైతే మనం ఏం చేయలేం. కానీ ఈ 60,000 బడ్జెట్ లో దీనికి కాంపిటీటర్ గా Vivo X200T ఫోన్ ఉంది. అది ఈ ఫోన్ కంటే కొద్దిగా బెటర్ ఉంటుంది. ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే దాన్ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఫోన్స్ కొన్నా కూడా కార్డ్ ఆఫర్స్ తో కలిపి కొనడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ ర్యామ్ అండ్ రోమ్ కాస్ట్లు పెరిగాయని చెప్పేసి ప్రైజెస్ ఎక్కువ పెడుతున్నారు కదా, అది కొద్దిగా తగ్గినట్లు ఉంటుంది. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.